నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను భారతి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాలజిస్ట్ విజయలక్ష్మి పర్మి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మేడం, మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాగానే పిల్లలు ఎలా అయిపోతున్నారంటే ఒక డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా అవుతూ ఉంటారు? అసలు దేనికి పరీక్ష అనగానే ఎందుకు భయం వస్తుంది పిల్లలకి? పరీక్ష అనగానే ఎందుకు భయం వస్తుందంటే ఒక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు చదివిన దాని మీద రిపీటెడ్గా చదువుకుంటూనే ఉంటారు, కానీ ఒక అపనమ్మకం వస్తుంది వాళ్ళకి. ఎందుకు అపనమ్మకం వస్తుంది అంటే నేను ఉత్తీర్ణత సాధించగలుగుతానా లేదా ఒకటి, నేను చదివిన క్వశ్చన్లే వస్తాయా, చదవని క్వశ్చన్లు వస్తే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ అల్లకొల్లలో ఏమవుద్ది అంటే వాళ్ళు గందరగోళం పరిస్థితి ఉంటుంది. చదివింది కూడా గుర్తుంచుకోలేకపోవటం, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం కలిగి నేను రాయగలుగుతానా లేదా అనే అపనమ్మకంతో వాళ్ళకి ఒక రకమైన భయంలోకి వాళ్ళని వాళ్ళే తోసేసుకుంటున్నారండి. ఇది కారణం. ఇలాంటి సిచ్యువేషన్ లో విద్యార్థులు ఎలాంటివి గుర్తుంచుకోవాలి అని అంటారు? మెయిన్గా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానసికంగా ముందు ప్రిపేర్ అవ్వాలి. మానసికంగా ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళు రోజు ఒక నిమిషం పాటు, అంటే పొద్దున లేచినాక ఒక నిమిషము, రాత్రి పడుకోబోయే ముందు ఒక నిమిషము ఏమనుకోవాలంటే, ఇదివరకు ఎన్నో పరీక్షలు నేను రాశాను కదా, చాలానే ఉత్తీర్ణత సాధించాను కదా, ఈ పరీక్ష కూడా అట్లానే ఉత్తీర్ణత సాధిస్తాను. కావాల్సింది ఏంటంటే కృషిగా సాధించాలి. ఆ పరీక్షకి ఒక విధానం ఉంది, ఈ పరీక్షకి ఒక విధానం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కొత్త విద్య మనం నేర్చుకున్నాం అనుకోండి, పాత నైపుణ్యం పనికిరాదు, కొత్త నైపుణ్యం కావాలి. ఆ కొత్త నైపుణ్యం ఏంటనేది వాళ్ళు దృష్టి సాధించాలి. ఎప్పుడైతే వాళ్ళ కొత్త నైపుణ్యం మీద వాళ్ళైతే ఒక రకమైన గ్రిప్ సాధిస్తారో అప్పుడు ఈ భయం అనేది తగ్గిపోయిద్దండి. కావాల్సింది ఏంటంటే కొత్త నైపుణ్యం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాని మీద నమ్మకం పెట్టుకోవాలి, నమ్మకం పెట్టుకుని నేను చేస్తాను అనే ఒక ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా భయం పోయిద్దండి. ఓకే, అంటే వీళ్ళు ఏదైనా టైం టేబుల్ లాంటిది పాటిస్తే మంచిదని? ఖచ్చితంగా అండి. టైం టేబుల్ లేకుండా మనం ఏది చెయ్యలేము. ఒకవేళ చేయాలంటే కూడా సాధ్యం కాని విషయం అండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి. ఈ డెడ్ లైన్ కనుక మనం పెట్టుకోకపోతే ఏమవుద్దో తెలుసా, నత్త అనేది మన జాతీయ పక్షి, జాతీయ పశువు అయిపోయింది, జాతీయ జంతువు అయిపోయింది నత్త అనేది. నత్త నడక అంటారు చూసారా, నత్త నడకే నడుస్తాం. డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి, కానీ ఆ డెడ్ లైన్ అనేది ప్రెషర్తో పెట్టుకోకూడదు. మన ఎబిలిటీకి తగ్గట్టుగా డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఎవరినో చూసి వాళ్ళు తొందరగా పూర్తి చేసేస్తున్నారు, నేను కూడా తొందరగా పూర్తి చేస్తున్నాను అని డెడ్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మంచి జరిగే బదులు చెడు అనేది ఎక్కువ జరుగుద్ది, స్ట్రెస్కి లోన్ అవుతాం. కాబట్టి డెడ్ లైన్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకోవాలంటే మన ఎబిలిటీ ఏంటి, మనని మనం బ్యారేజీ చేసుకుంటూ మనం చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక టైం టేబుల్ పెట్టుకొని అసలు పరీక్ష ఎప్పుడు అవుతున్నాయి ఏంటి అనే దాని మీద ప్రణాళిక పెట్టుకొని మనం చక్కగా చేసుకోవాలి. విజయలక్ష్మి గారు, ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి విద్యార్థుల మీద చాలా ఎఫెక్ట్ పడుతున్నాయని చెప్పేసి పేరెంట్స్ చాలా వరకు చెప్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈ సోషల్ మీడియా అనేది శాపమా వరమా అంటే చెప్పటం చాలా కష్టం అయిపోతుందండి. ఎందుకంటే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ వరస్ట్ మాస్టర్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మనకి చెప్పులు కాపాడుతున్నాయని ఎవరు ఇంటికి వచ్చినాక తల మీద చెప్పులు పెట్టుకోరు కదా, అట్లానే టెక్నాలజీ అనే దాన్ని కూడా ఎంతవరకు పరిమితుల్లో వాడుకోవాలో అంతవరకు పరిమితుల్లో వాడుకోవాలి. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ బయటికి రావటం చాలా కష్టం అనిపించింది. మన పిల్లలు కూడా చరవాణి చెరసాల్లో వెళ్ళిపోతున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చరవాణి చెరసాల్లో వెళ్ళిపోయాము, కానీ బయటికి రావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టంగా ఉండే దాని నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సోషల్ మీడియా మీద అధికంగా డిపెండ్ అవ్వకూడదు. మన మీద మనకి ఎక్కువ డిపెండ్ అయ్యి ఏదో అది మార్గదర్శకం ఇస్తుంది కాబట్టి నేను చూస్తున్నాననే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మనం చక్కగా చేసుకోగలుగుతామండి. అది మాత్రం ఖాయం. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోవటం, వైఫ్ జాబ్కి వెళ్ళిపోవటం, పిల్లల్ని సెల్ఫ్గా వదిలేయడం, లేకపోతే ఏదైనా ట్యూషన్స్లో జాయిన్ చేయించడం ఇలా జరుగుతుంది. అసలు పేరెంటింగ్ ఎలా ఉండాలి అని అంటారు మీ మాటలు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. పేరెంటింగ్ అనేది పూర్తిగా మూల సూత్రం అండి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక చెట్టుకి నీళ్లు ఎంత అవసరమో గాలి కూడా అంతే అవసరం, పేరెంటింగ్ కూడా అంతే అవసరము. కానీ ఆధునిక ప్రపంచంలో
ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఏ పరిస్థితుల వల్ల అయినా సరే తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు చేస్తున్నారు, పిల్లల్ని మాత్రం ట్యూషన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. అటువంటి అప్పుడు ఫాలో అప్ చేయటం అనేది చాలా కష్టంగా అవుతుంది. ఇంకోటి గుర్తుంచుకో, కానీ ఇది తప్పదు, తప్పించుకుందామన్నా కానీ తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి తండ్రి పాత్ర ఎట్లా ఉండాలి అంటే ముందు మానసికంగా ప్రిపేర్ అయిపోవాలి. ఎలా అంటే కనుక కేవలం పిల్లల్ని చదివించటం తల్లి బాధ్యత అనే దాంట్లో నుంచి బయటికి రావాలండి. ఈ మైండ్ సెట్ బయటికి రావాలి. తండ్రిది కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే తల్లి సంపాదిస్తుంది కానీ తనకి ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పడుతుంది. అటువంటప్పుడు భర్త బాధ్యత కూడా ఉంది. తను కూడా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఎడ్యుకేషన్ సిస్టంలో సపోర్ట్గా ఉండాలనేది తండ్రి కూడా ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఇస్తే మాత్రం చాలా సులువుగా అవుద్దండి. ఈ విషయం మాత్రం పేరెంటింగ్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే బెటర్ అంటారా? పేరెంటింగ్ స్ట్రిక్ట్గా ఉండాలి కానీ స్ట్రిక్ట్ అనేది వాళ్ళకి తెలియకూడదండి. హెలికాప్టర్ పేరెంటింగ్ ఎప్పుడు చేయకూడదండి. హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తే ఏమవుద్దంటే పిల్లల్లో ఆత్మన్యూన్యత భావం చాలా తగ్గిపోయిద్ది. ఆత్మన్యూన్యత, మేము చెయ్యలేము, మేము చెందలేము, ఎల్లప్పుడు చూసినా అమ్మ కావాలి, నాన్న కావాలి, అమ్మ సపోర్ట్ నాన్న సపోర్ట్ లేకపోతే మేమేమి చెయ్యలేము. లేకపోతే వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు మన నాన్న ఎల్లప్పుడు వెనకేపు నీడలాగా ఉండి అమ్మ నీడలాగా ఉండి మనల్ని ఒక కన్నుతోటి చూస్తున్నారు అంటే వాళ్ళకి కొంచెం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోయి తల్లిదండ్రి మీద ఒక విరోధమైన ఒక స్థితి వస్తుంది అనమాట. వీడు శత్రువులు అనే భావానికి వెళ్ళిపోతారనమాట. అది కాబట్టి పేరెంటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక ఒక వయసు వచ్చినాక తల్లి తండ్రి ఒక గైడ్గా ఒక మిత్రుడిగా ఉండాలి కానీ ఒక హిట్లర్ లాగా ఉండకూడదండి. నాకు తెలిసినంతవరకు నియంత పరిపాలన ఉండకూడదు. ఏంటంటే నేను కూడా నీ తోటిగానే ఉన్నాను, వయసులో తేడా ఉంది, నీకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, నా అనుభవంతో నీకు మార్గదర్శకం ఇస్తాను, నువ్వు నడువు. ఒకవేళ నువ్వు పడిపోతే గనక నేను వెనకేపు ఉన్నాను, కాపాడుతాను, మళ్ళీ నీకు పడకుండా ఉండేటట్టుగా నిన్ను నువ్వు సవరించుకో. పడకుండా ఉండేటట్టుగా నేను కాపాడుతాను అనకూడదు, పడకుండా ఉండేటట్టుగా నిన్ను నువ్వు సవరించుకో అనేటట్టుగా మన విధానం ఉండాలి, మన మాట ఉండాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ABCDE అనేది మనకి తెలుసు కానీ ABCDEలోనే అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ యువర్ చైల్డ్, వెదర్ దే ఆర్ ఇన్ నెగటివ్లో ఉన్నా పాజిటివ్లో ఉన్నా యాక్సెప్ట్. అంటే 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు మనుషులు. ప్రతి వాళ్ళలో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. మనిషి చేయాల్సింది ఏంటంటే నెగటివ్ పాయింట్స్ని తగ్గించుకుంటూ పాజిటివ్ పాయింట్ని పెంచుకుంటూ ఉండాలి. దానికోసం నేనేం చెప్తానంటే యాక్సెప్ట్ యువర్ చైల్డ్ ఎబిలిటీ, వెదర్ ద పాజిటివ్ సైడ్ కానీ నెగటివ్ సైడ్ కానీ రెండు యాక్సెప్ట్ చేయాలి. నెగటివ్ సైడ్ ఉంటే ఎలా తీర్చిదిద్దాలి, పాజిటివ్ సైడ్ ఉంటే అలా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది తెలుసుకోవాలండి. తర్వాత బి అనేది ఉంది పదం, బిలీవ్ యువర్ చైల్డ్. మీరు మీ పిల్లల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఒక ప్రశ్న మీరు వేసుకోండి. మిమ్మల్ని మీరు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నమ్మకుండా ఉండుంటే మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళ? ఒక ప్రశ్న వేసుకోండి. బిలీఫ్ అంటే గుడ్డిగా నమ్మమని కాదు. పిల్లలు ఏం చెప్తున్నారో వినండి, విన్న తర్వాత నిజ నిజాలు తెలుసుకోండి. పిల్లలు చెప్పేటప్పుడు మధ్యలో ఆపేసేస్తే పిల్లలు దాచిపెడతారు, ఖచ్చితంగా దాచిపెడతారు. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ చైల్డ్, సీ ఫర్ కనెక్ట్ విత్ యువర్ చైల్డ్. ఎల్లప్పుడూ పిల్లలతోటి ఉండండి. అట్లా అని పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమని కాదు, వాళ్ళకి ఒక మానసిక బంధం అనేది ఉండాలన్నమాట. నాకు అమ్ముంది, నానుంది, నానున్నాడు అనే ఒక మానసిక బంధంతో కనెక్ట్ అవ్వండి. డి అనేది ఏంటంటే డూ వాట్ యు వాంట్ టు డూ. అంటే నీ పిల్లోడు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. నీ పిల్లోడికి, నీ పిల్లోడు నీకు మర్యాద ఇవ్వాలి అనుకుంటున్నాడు, ప్రేమ ఇవ్వాలనుకుంటున్నాడు, నీ పిల్లోడు ఇంకేదో ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు. ఆశించటం తప్పని నేను అంటలేదు, కానీ ఆశించినట్టుగా మీరు కూడా మీ పిల్లలకి ఇస్తున్నారా మీరు ప్రశ్నించుకోండి. నేను ఇక్కడ విమర్శించటంలా, తల్లిదండ్రిని విమర్శించటంలా. తల్లిదండ్రికి ఏం చెప్తున్నానంటే కనుక మనం ఒకళ్ళది ఆశించినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏమైనా చేశామా, మన తాహతకి తగ్గట్టు చేశామా అనేది అనుకుంటే కనుక మన పిల్లలకి ఎటువంటి అంటే ఒక డెడ్ లైన్ పెట్టడం, ఎటువంటి ఒక గోల్ సెట్ చేయటం అనేది మనకి తెలిసిపోయిద్దండి. ఈ ఫర్ ఏంటంటే ఎంకరేజ్ యువర్ చైల్డ్. ఎల్లప్పుడూ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. చెడుకి ఎంకరేజ్ చేయమని నేను అంటలేదు, మంచికి ఎంకరేజ్ చేయమండి. ఒకవేళ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, ఏదైనా పని చేసి ఫెయిల్యూర్ అయ్యారు,
అయినప్పుడు ఫెయిల్యూర్లో ఫస్ట్ ఏంటి? FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది మాత్రం ఖచ్చితంగా గోడకి పెట్టాలి పిల్లలకి. పిల్లలు పడుకునే గదిలో ఫెయిల్ అనేది ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. కాబట్టి గెలుపు ఓటమిలు అనేది మనిషి జీవితంలో సర్వసాధారణం. ఎందుకంటే ఓటమి లేకపోతే మాత్రం గెలుపు రుచిగా ఉండదు. ఎందుకంటే ఎల్లప్పుడూ మనం తీపి తింటా ఉన్నాం అనుకోండి, మన షుగర్ వచ్చేస్తుంది. కాబట్టి గెలుపు ఓటమిలు ఉండాలి, గెలుపు ఉండాలి, ఓటమి ఉండాలి. ఆ రకంగా చెప్పాలి అంటే కనుక గెలుపు కంటే కూడా ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుద్ది, అనుభవం నేర్పుద్ది, ఓర్పు నేర్పుద్ది. మళ్ళీ మనం ఏం చెయ్యకూడదు అనేది మాత్రం ఓటమినే నేర్పుద్ది. గెలుపు మాత్రం అంత నేర్పదు అనిపి. గెలుపు ఏమిస్తుంది అంటే ఆనందం ఇస్తుంది, కానీ ఓటమి నుంచి మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. అది. అండ్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఎలా తయారైపోయాయంటమ్మా, క్లాసెస్ అని చెప్పి ఎగ్జామ్స్ వచ్చిన టైంలో అయితే ఇక 8-9 గంటల వరకు కూడా స్కూల్స్లోనే ఉంచుతున్నారు. అలాంటప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా తయారవుద్ది అని అంటారు? దీనివల్ల వీళ్ళ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకు ముందు ఖచ్చితంగా ఒక గేమ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉండేది. ప్రతి స్కూల్లోనూ ప్రతి స్టూడెంట్కి ప్రతి క్లాస్, ఏ క్లాస్ అయినా సరే ఖచ్చితంగా 1 అవర్ అనేది గేమ్స్కి రిలీవ్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా మీరు ఖచ్చితంగా ఇంత స్కోర్ చేయాలి అని ఒక ప్రెషర్ వాళ్ళ మీద పెడుతూ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు? సక్సెస్ సాధించడం దేవుడు ఎరుగు కానీ అండి, డిప్రెషన్కి మాత్రం ఖచ్చితంగా ఆడతారండి. ఎందుకంటే ఆట స్థలంలో ఆడుకుంటే అందంగా ఉంటుంది. అది ఆట స్థలంలో కూడా ఆడుకోకుండా పిల్లలకి ఆ రకంగా ప్రెషర్ ఇచ్చేసరికల్లా ఆదివారం సెలవు కానీ కాసేపు సెలవు దొరికితే చాలు వాళ్ళు సోషల్ మీడియాలో డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే అందరూ హీరోలు, అందరూ హీరోయిన్లే. ఆ కిక్కే వేరప్ప అంటుంది చెప్పాలి అంటే కనుక. ఎప్పుడైతే స్పృహలోకి వచ్చేసి వాస్తవతని గ్రహించుకుంటున్నామో ఆ వాస్తవత కూడా అంటుంది ఈ కిక్కే వేరప్ప అంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ టైమ్ ఇన్ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇన్ ఎడ్యుకేషన్ కావాలి. ఎలా ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా చదువుద్ది, అది పిల్లలకి అవగాహన కలగాలి. కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ చదువుకోగలుగుతారు, కొంతమంది ఒక విషయాన్ని ఎక్కువగా చదివితేనే వాళ్ళకి గ్రహింపు వస్తుంది. ఆ పరిస్థితిని బట్టి పిల్లల సామర్థ్యాన్ని బట్టి టీచర్లు టైం అనేది కేటాయించుకోవాలి. 8 గంటలు చదివితే వాళ్ళు గ్రేటు, 2 గంటలు చదివితే వాళ్ళు గ్రేట్ కాదు. ఈ భావన నుంచి బయటికి రావాలండి. ఫస్ట్ ఏంటంటే చదువు అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి, కానీ జీవితం అవ్వకూడదు. జీవితం అయితే చాలా ఇసుగు పుట్టుద్ది. అది స్వేచ్ఛగా ఆలోచించే విధానం విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా స్వేచ్ఛగా ఆలోచించాలి. స్వేచ్ఛగా ఆలోచించుకోకపోతే ఏముంది? ఇప్పుడు గొంగళి పురుగు ఉంటుంది, గొంగళి పురుగు లోపల ఉంటుందని అమ్మో అది అల్లాడిపోతుంది అని చెప్పేసి ఎవరైనా బ్లేడ్తోనో ఒక పుల్లతో తీసుకొని చేశారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? సీతాకోక చిలక ఎగరలేదు. అట్లనే ఇప్పుడు మనం పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి. ఒక రకంగా చెప్పాలంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి అంటే కనుక ఏమి ఆలోచించు అనకూడదు, ఎలా ఆలోచించాలి అని చెప్పాలి. ఎలా ఆలోచించాలి అని చెప్పినప్పుడు మనం స్వేచ్ఛనివ్వాలి. ఇదిగో చెయ్యి, ఏం పర్వాలేదు, ఒకవేళ తప్పవుద్దా తర్వాత చూసుకుందాండి, నేనున్నాను సరిచేసేదాన్ని, లేకపోతే నువ్వే నేర్చుకుంటావు అని చెప్పాలి. కానీ మనం అదిగో నువ్వే తప్పు చేస్తావు, నువ్వు ప్రతిదీ అంతే తప్పు చేస్తావు, తల్లి కనుక అంట మొదలుపెట్టిందో నువ్వెప్పుడు తప్పు చేస్తావు, నువ్వు ప్రతిదీ ఫెయిల్యూరే, నువ్వెప్పుడు చేయలేవు, నీకు ఇచ్చా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు, సక్సెస్ సాధించలేదు, ఇటువంటి నెగటివ్ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అది స్వేచ్ఛ కాదండి. స్వేచ్ఛ అనే దానికి ఒక శాపమే అవ్వుద్ది, కానీ వరం మాత్రం కాదు. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకి లిమిట్ ఉండాలి. తనని ఆలోచించుకోవాలి, తను ఎలా చేయాలి, రీజనింగ్ ఏంటి, ఒక ప్రాబ్లం వచ్చింది దాని సొల్యూషన్ ఏంటి, ఒక మైండ్ మ్యాప్ గీసుకోమని చెప్పండి. ఒకసారి తల్లిదండ్రులు కూర్చొని ఒక మైండ్ మ్యాప్ వేయమనండి. అసలు ఇది ప్రాబ్లం అనుకుంటున్నారు. 2 విధానాలు తేడా ఉంది. ఎక్కువగా మనం ప్రాబ్లం అనుకుంటాం, ప్రాబ్లంగా ఉండదు. అటువంటప్పుడు పిల్లల్ని అనాలి ఇది ప్రాబ్లం కాదు, దీన్ని సులువుగా చేసుకోగలుగుతాం. 1కి 4 సార్లు అటువంటి మైండ్ మ్యాప్ గీయటమో లేకపోతే గతం గురించి వాళ్ళ అనుభవాలు కూడా చెప్పటం జరిగితే మాత్రం చక్కగా స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒకవేళ నిర్ణయాల్లో ఫెయిల్ అయినా కానీ
వాళ్ళని వాళ్ళు విమర్శించుకొని మళ్ళీ సరిదిద్దుకోగలుగుతారు. స్వేచ్ఛ మాత్రం ఇవ్వాలండి, కానీ దాంట్లో లిమిట్ ఉండాలి. గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అలాగే మేడం, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారు, కానీ అసలు డిప్రెషన్ ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. అది లేమెన్ సైడ్ అండి. డిప్రెషన్ అంటే దిగులు చెందంగానే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని మాత్రం అనుకోకూడదండి. డిప్రెషన్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది కొన్ని నెలలు, కొన్ని రోజులు ఒంటరిగా గడపటం, ఎవరితోటి మాట్లాడకుండా ఉండటం. సపోజ్ చెప్తున్నాను ఒక ఉదాహరణ. చలాకీగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మామూలుగానే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వటం లేదు, ఇన్ టైంకి వెళ్తున్నారు, ఇన్ టైంకి అన్ని పనులు చేసుకుంటున్నారు. హఠాత్తుగా వాళ్ళలో మార్పు వచ్చుద్ది. హఠాత్తుగా అంటే అది చెప్పి చేయదనమాట. ఒక కార్డు పెట్టదు ఎవరికి కూడా, ఇదిగో మార్పు వచ్చింది నువ్వు చూసుకో అని చెప్పదనమాట. అది ఎలా మార్పు వచ్చుద్ది అంటే వాళ్ళు చేసే టైంకి ఇన్ టైంకి లెగవకపోవటం, వాళ్ళ డైలీ పనులు అంటే స్నానం, బ్రష్ చేసుకోవటం చేయకపోవటం, సరిగ్గా తలదూకోకపోవటం, శరీరం మీద వాళ్ళకి ఎటువంటి కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ లేకుండా పోవటం, ఇటువంటి ఒంటరిగా గడపటం, ఒక గదిలోనే ఉండటం, ఏదో దిగులు చెందినట్టుగా ఉండటం, ఇటువంటి లక్షణాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. అది గనక కొద్ది రోజుల దాకా ఉండి ఆ పిల్లల్ని అడిగినా కానీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుకోవాలి ఏంటంటే వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారని మనం నిర్ధారించుకోవాలండి. అంటే డిప్రెషన్ వస్తే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అంటారు? చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఫస్ట్ శారీరకంగా ఏం తలెత్తుతాయి అంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించరు. రెండోది ఏంటంటే తినే ఆహారం సరిగ్గా తినరు, సరిగ్గా నిద్రపోరు, ఒంటరిగా గడుపుతారు, ఒక్కొక్కసారి వాళ్ళల్లోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ మాత్రం శారీరక మార్పులు మాత్రం జరుగుతూ ఉంటాయి. మానసికంగా అంటే ఒక్కోసారి ఏడుస్తూ ఉంటారు, కారణం ఏముంటుందో ఉండదో ఏడుస్తూ ఉంటారు, ఒకసారి శూన్యం వైపు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కనుక డిప్రెషన్ అట్లానే కంటిన్యూ అయితే కనుక చనిపోదామనే లక్షణం చనిపోదామనే భావన కనిపించింది. ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది ఏమో ఒక ఆలోచన అనేది వస్తుంది అనమాట. మెయిన్గా ఆత్మన్యూన్యత భావం, ఇది ఒక చాప కింద నీరులాగా స్లో పాయిజన్ అనమాట. దానికి నివారణ కనుక వెంటనే చేయకపోతే మాత్రం మనిషిని శారీరకంగా మానసికంగా కుంగదీస్తుందండి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకారం ఖచ్చితంగా అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. డిప్రెషన్లో ఉన్న మనిషికి కావాల్సింది ఏంటంటే సపోర్ట్. అందుకనే కదండి మనకి అనేది ఫ్యామిలీ లేకపోతే ఏమీ లేదండి. ఒక ఫౌండేషన్, ఇల్లు కట్టేటప్పుడు మనం ఫౌండేషన్ వేస్తాం, చాలా జాగ్రత్తగా చూస్తాం. ఫౌండేషన్ గట్టి రాళ్ళు వేస్తాం, గట్టిగా సిమెంట్ ఉందా లేదా వేస్తాం, 1కి 4 సార్లు పర్యవేక్షిస్తాం. ఎందుకు ఇల్లు అనేది నిలబడాలి. అట్లానే ఫ్యామిలీ సపోర్ట్కి తల్లిదండ్రుల పాత్ర కానీ తోబుట్టుల పాత్ర కానీ చాలా చాలా అవసరం అండి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలండి. ఫస్ట్ తల్లిదండ్రులు గుర్తించాలి వీళ్ళల్లో ఎందుకు ఇంత సడన్ మార్పు జరిగింది. ముందు సమస్యకి మూల కారణాలు ఎత్తుక్కోగలిగితేనే సమాధానానికి మూల కారణాలు తెలుస్తాయి. ఇది మాత్రం ముందు సమస్యకి మూల కారణాలు ఎతకాలి. ఎతికినాక సగం సమస్య అయిపోయిందండి. సమస్యకి మూల కారణాలు ఎతికామంటే సగం సమస్య అయిపోయింది. తర్వాత మనం ఏంటి ప్రాబ్లం సాల్వ్, ఎట్లా సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఈజీగా ఎత్తుక్కోగలుగుతాము. పిల్లల్ని ముందు అడగాలి, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకునే కారణాలు ఏంటి. ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే ఈ మానసిక సమస్య ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడో నేను 10 ఏళ్ళ క్రితమో నేను చిన్నప్పుడు ఏదో తప్పు చేశాను, ఎవరిదో పెన్ను కాజేశాను, సపోజ్ నేను చెప్తున్నాను, అది కాజేశాను, వాడికి సారీ చెప్పేశాను, దొరికిపోయాను, అయిపోయింది, ఆ కథ అంతటితోనే ముగిసిపోయింది. అది నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను పన్ను ఎప్పుడో కాజేశాను, ఎంత తప్పు చేశాను, నేను దొంగలనుకుంటా, దొంగతనం చేసే బుద్ధి నాకు ఉందనుకుంటా, దొంగతనం చేసే లక్షణం ఉందనుకుంటా, ఇదివరకు ఎన్నో దొంగతనాలు చేశాను చెయ్యలేదు, అది తీసుకొని సారీ చెప్పాను, ఇచ్చేశాను. ఎప్పుడో జరిగిన సంఘటన వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి ఏమిటంటే ఆత్మన్యూన్యత భావానికి గురవుతారు. ఒకటండి. రెండోది ఏంటంటే డిప్రెషన్ ఒక్కొక్కసారి ఏమీ కారణం లేకపోయినా కానీ వచ్చే అవకాశం ఉందండి. అక్కడ కారణం ఉండక్కర్లేదు, ఏం కారణం లేకుండా కూడా వస్తుంది అనమాట. ఏంటంటే వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారు, నేను అది సాధించాలి, ఇది సాధించాలి, ఇట్లా చెయ్యాలి, అట్లా చెయ్యాలి. ఆలోచించడం తప్పు కాదు, కానీ ఆలోచన ఆచరణాత్మకం పెట్టుకోకుండా ఉండకపోవటం వల్ల కూడా జరుగుద్ది.
విఫలం అవుతాము. కానీ ఆ ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టినా కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే పరాజయం పాలవుతాం. కారణాలు ఏదైనా అవ్వచ్చు. అటువంటప్పుడు కూడా నేనంతా బాగానే ఉన్నాను కదా, హై లెవెల్లోకి వెళుతున్నాను కదా, నా ఎఫర్ట్స్లు అన్నీ బాగున్నాయి కదా, ఐఎమ్ పర్ఫెక్ట్ కదా, ఇటువంటప్పుడు నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను, ఆ భావన వల్ల కూడా ఒక్కొక్కసారి జరుగుద్ది. రెండోది ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళల్లో డిప్రెషన్ జరిగిందంటే ఆర్థిక ఇబ్బందులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది చేయలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు హఠాత్తుగా ఎవరైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అవమానించవచ్చు, శారీరకంగానో మానసికంగానో 10 మంది ముందో ఒకళ్ళతోటి అవమానిస్తే కూడా వాళ్ళకి అహం దెబ్బతినద్ది. ఎప్పుడైతే అహం దెబ్బతినదో డిప్రెషన్లోకి వెళ్తారండి. ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా మంది మార్నింగ్ అంతా బాగానే ఉంటారు, ఇలాంటివి ఏమీ కాలేదు, బట్ ఒక విషయంలో లోపలగా బాధపడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఆ విషయం ఏవి కూడా బయట వాళ్ళకి చెప్పరు, ఎక్స్ప్లోర్ చేయరు. వాళ్ళు సడన్ గా హ్యాంగ్ చేసుకోవటాలు, సూసైడ్ చేసుకోవటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు వాళ్ళకి క్షణికావేశంలో చేసుకున్నారనే మాట మనకు వినిపిస్తుంది. అంటే వీళ్ళు డిప్రెషన్ లో పడిన అసలు బయట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటారు? డిప్రెషన్లో పడిన వాళ్ళు బయట వాడికి తెలియకుండా ఉండటం మాత్రం అబద్ధం అండి. ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా గమనిస్తే తెలుస్తుంది. ఇష్టమైన వంట, అబ్బాయికి గోంగూర పచ్చడి ఇష్టం, అబ్బాయి గోంగూర పచ్చడి అక్కడ పెడితే, అబ్బాయో అమ్మాయో గోంగూర పచ్చడి పెడితే గిన్నె ఖాళీ అయిపోయిద్దని తెలుసు. ఆ రోజు వడ్డించుకోలేదంటే గమనించాలి, ఇది ఒక కారణం. రెండోది, చక్కటి బట్టలు, ఆ కలర్ బట్టలు అంటే చాలా ఇష్టం, వేసుకోవటం లేదు, గమనించాలి. ఎక్కడికైనా వెళదామంటే ఫటాఫట్ రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ రోజు వెళ్ళటం లేదు. గమనించాలి. గమనించి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అసలు డిప్రెషన్లో ఎందుకున్నారు, కారణాలు ఏంటి, కారణాలు వాళ్ళ, లేకపోతే స్కూల్లో ఏమైనా జరిగిందా, లేకపోతే చుట్టాల్లో ఏమైనా జరిగిందా, లేకపోతే సిబ్లింగ్ ఏమైనా చెప్పారా. తోబుట్టులు కూడా ఒక్కొక్కసారి హింసించే మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి జరుగుతూ ఉంది. అంటే అందరు తోబుట్లు అట్లా ఉన్నారని కాదు, తోబుట్లు కూడా హేళన చేస్తూ ఉంటారనమాట. ఏదో తల్లిదండ్రి ఏదో తిడితే, చూసావా నిన్ను మీ నాన్న తిట్టాడు, చూసావా ఎందుకని నిన్ను తిడతాడు అది అనగానే తల్లిదండ్రులు తిట్టిందంత బాధ కలగద్దు, తోబుట్టు అనగానే బాధ కలుగుద్ది. అప్పుడు వాళ్ళకి అహం దెబ్బతింది. పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళని అనలేక, చిన్నోళ్ళు అంటే కనుక చిన్నోళ్ళు నన్ను గేలీ చేస్తున్నారు, బులియింగ్ చేస్తున్నారు, నేను తిరిగి అనలేకపోతున్నాను అనే భావంతో కూడా జరుగుద్దండి. ఈ క్షణిక ఆవేశంతో చెయ్యటం అంటే ఏంటంటే, సాధ్యమైనంతవరకు ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ చెయ్యలేరో, డిప్రెషన్ ఉన్న వ్యక్తి ఇది నేను డిప్రెషన్, నాకు ఇది బాధ కలుగుతుంది అని ఎక్స్పోజ్ చెయ్యలేరో, అదర్వైజ్ తల్లిదండ్రులు గమనించి కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారో, అటువంటిప్పుడు మాత్రం క్షణిక ఆవేశంలో చేసే అవకాశం కూడా ఉన్నదండి. అది ఇక చివరిగా ఈ డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళకి అండ్ లేకపోతే సైకాలజిస్ట్గా లైక్ మీరు ఎలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా అండ్ వాళ్ళని బయటకు తీసుకురావడానికి మీ ఇన్ని ఇయర్ల కెరియర్లో ఏదైనా టఫెస్ట్ కేస్ మీరు ఏమన్నా చేశారా? చేస్తే మా ప్రేక్షకుల కోసం. టఫెస్ట్ కేస్ అంటే చాలాళ్ళ క్రితం అండి. అమ్మాయి బాగా చలాకీగా చేసుకుంటూ ఉండేది, అంతా బాగానే ఉండేది. హఠాత్తుగా మార్కుల్లో తక్కువ రావటం మొదలైంది సోషల్గా, స్టడీస్లో. తర్వాత సోషల్ కల్చరల్ యాక్టివిటీ అంటే డిబేట్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్, ప్రతి దాంట్లో పాల్గొనేది. పాల్గొవాలి కూడా, పాల్గొకపోతే ఎట్లా తెలుస్తుంది. పాల్గొంటూ ఉంటే హఠాత్తుగా మానేయటం జరిగిందండి. మానేయటం ఇట్లా జరిగితే తల్లిదండ్రులు ఏమనుకున్నా అంటే, పరీక్ష దగ్గరికి వచ్చింది కదా, అటువంటి సోషల్ కల్చరల్ యాక్టివిటీలో అమ్మాయి పాల్గొనటం లేదు అని అనుకున్నారు. ఇట్లా జరగటం వల్ల తర్వాత ఏంటంటే, ఏదైనా పెళ్ళికి పేరెంటానికి రమ్మంటే కూడా వెళ్ళటం మానేసింది. ఇవన్నీ కారణాలు చూసి ఒక నెల 15 రోజుల్లో చూసినాక అదృష్టం ఏంటంటే వాళ్ళు కనిపెట్టారు. టీచర్లు కూడా చక్కగా ఫాలో అప్ చేశారు. ఈ అమ్మాయిలో ఏదో తేడా ఉంది, టిఫిన్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు కానీ అందరితో కలిసి తినేది, ఒంటరిగా మూలన కూర్చొని తింటూ ఉండేది. ఒకవేళ బాక్స్ కూడా ఖాళీ అయ్యేది కాదు. ఒకరోజు అంటే బాక్స్ ఖాళీ అవ్వలేదంటే ఇష్టం లేని కూర ఉందో లేకపోతే ఆకలి వేయటం లేదనుకో, రోజు సగం బాక్స్ ఖాళీ అయ్యి వచ్చేదనమాట. ఇది తల్లి గమనించి రావటం వల్ల ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే, తండ్రి ఒక కల ఉంది, నేను డాక్టర్ అవ్వలేకపోయాను, నువ్వు డాక్టర్ అవ్వు. ఇది తరచు అనేవాడు. ఇది 10th అయిపోతుంది, బీ ప్రిపేర్, నువ్వు బయాలజీనే తీసుకో, బైపీసీనే తీసుకో, ఎందుకంటే నాకు అంటే ఆయనకి ఆశ అనేది గుదిబండలాగా ఉంది.
అవ్వలేకపోయాను. ఎందుకో అవ్వలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను అవ్వలేకపోయాను. ఇప్పుడు అటువంటి సౌకర్యాలు నా పిల్లకి ఇచ్చాను. అమ్మాయి ఖచ్చితంగా డాక్టరే అవ్వాలి అనేది తను తరచూ చెప్తా ఉండేవాడు అనమాట. ఈ అమ్మాయికి డాక్టర్ కోర్స్ అంటేనే ఇష్టం లేదు, అమ్మాయికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఏదైనా డ్రెస్ చూడంగానే డ్రాయింగ్ వేసేసి ఈ డ్రెస్గా కుట్టడం ఇట్లా చెయ్యొచ్చు అని చెప్తా ఉండేదన్నమాట. అది తండ్రి అంటే బాగా ఇష్టమయ్యేసరికి తండ్రికి చెప్పుకోలేక తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోయి ఇంకా ఏమీ లేదురా, నేను నాది అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజాన్ని ఒప్పుకోలేను, వాస్తవతని చెప్పలేను. ఓకే. వాస్తవత ఏంటంటే చెప్పలేను అనిపించింది. అది తను నోట్స్లో రాసుకుంది. అది ఓకే. డైరీ. ఆ డైరీలో రాసుకుంది. ఆ డైరీ తల్లికి అందింది. హ్మ్. ఆ తల్లికి అంది. అది ఓహో ఇది అనమాట విషయం అని చెప్పేసి ఒకసారి తీసుకురావటం జరిగింది. అప్పుడు పేరెంట్స్కి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినాక అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇచ్చినాక మాత్రం టైం పట్టింది. 2-3 నెలల్లో మాత్రం కమ్యూనికేషన్, కనెక్ట్ విత్ యువర్ చైల్డ్. కనెక్ట్ విత్ యువర్ చైల్డ్ అంటే మనకేదో ఆశ ఉన్నది, ఆశని గుదిబండలాగా రుద్దుదామని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఒక కెరియర్ కనుక చూజ్ చేసుకున్నారు అంటే కనుక కష్టమో నిష్ఠూరమో వాళ్ళు ఎఫర్ట్స్ మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఎప్పుడైతే తల్లిదండ్రి నువ్వు చెయ్యి, ఇదే అవ్వు, ఇదే అవ్వు, ట్రెండ్కి తగ్గట్టుగా ఇట్లానే ఉండు, ఇట్లానే ఉండు అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద అపనమ్మకం కలుగుద్ది. అపనమ్మకం కలగటంతో పాటు తల్లిదండ్రులు అంటే ఓహో నేను ఏంటంటే ఒక వస్తువుని వాళ్ళు ఎట్లా మోల్డ్ చేస్తే నేను అట్లా అవ్వాలి, కానీ నా అంతటా నేను మోల్డ్ అవ్వకూడదు అనే భావన మాత్రం కలుగుతుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అండ్ సో చూసారు కదా సైకాలజిస్ట్ విజయలక్ష్మి గారు చెప్పిన మాటలు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మెట్రో టీవీ. నమస్తే.